యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు అమ్మకి శ్యామలా నవరాత్రుల్లో అలంకరించిన చీరలన్నీ తీసుకొని మేము ముందుకొచ్చాను. ఇందులో కొన్ని యాక్చువల్‌గా మొదటి చీర చూపిస్తున్నాను. అమ్మకి అలంకరించిన చీరలతో పాటుగా యాక్చువల్‌గా నేను నవరాత్రుల్లో మహాశక్తివంతంగా అమ్మ స్వస్వరూపంతో శ్యామలాంబ ఇలాగే ఉంటారేమో అన్నట్టుగా మన ఇంట్లో దర్శనమిస్తారు. ఏ స్వరూపం అయితే ఆ స్వరూపంలో అమ్మ దర్శనమిస్తా ఉంటారు. కొంచెం స్వార్థం చూపించి నేనే కట్టేసుకోవాలి ఆ స్వరూపంలో అనుకుని ఉంచేసుకుంటా ఉంటాను. ఈసారి నా వరకు కొంత తీసుకుని ఒక 2, 3 చీరలు తీసుకుని మిగిలినవి ఏమో అమ్మ ఎవరిని అనుగ్రహించాలనుకుంటున్నారో వారికి చేరవేద్దాం అన్న ఉద్దేశంతో ఊరికినే మాత్రం కాదు, మళ్ళీ ఈ శారీస్ మీద వచ్చిన అమౌంట్స్ అన్నీ ఫ్యూచర్‌లో కూడా నేను అమ్మవారికి చీరలు కొనడానికే వాడదామన్న ఉద్దేశంతో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే కొన్ని చీరలు ఇందులో మేము స్టాక్ రాగానే అండి, సిల్క్ అయినా కాటన్ అయినా ఏ చీరని చూడను. ఫస్ట్ చేతికి ఏ చీర వస్తే ఆ చీర తీసుకొని పక్కన పెట్టేస్తాను. ఒక్కొక్కసారి బాగా అమ్మకని తీసిన చీరలు కూడా ఉంటాయి. దానికి తోడు అమ్మకి అలంకరించకుండా కూడా నేను కొన్ని చీరలు అలంకరించను. కొన్ని అమ్మకి మొన్న లాస్ట్ మంత్ అంతా చలికాలం కదా, బాగా చలేస్తుందని ఒక్కో చీర అమ్మకి అలాగా పైన కూడా కప్పేదాన్ని. ఇంకొన్ని చీరలు మళ్ళీ పదే పదే చెప్తున్నాను, పాదాల దగ్గర కుచ్చెళ్ళ కింద కొత్త చీర యాజ్ ఇట్ ఈస్‌గా ఇలా పెట్టేస్తామండి. ఇవి ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా ఇలా నిలబడితే అమ్మ కుచ్చెళ్ళన్నీ అలా పైకొచ్చి కొంచెం అందంగా కనిపిస్తాయి నాకు. అందుకని అలా కూడా వాడుతూ ఉంటాను. ముందుగా ఫస్ట్ అమ్మవారిని అంటి పెట్టుకున్న ఈ జాకెట్ అసలు ఫస్ట్ నేను అమ్మకి చీర కట్టేటప్పుడు అమ్మకి ఈ చీరలన్నీ కొంచెం కట్టాలి, కుచ్చెళ్ళు నిలబడాలంటే తాళ్ళు పెట్టి కట్టాల్సి వస్తుందండి. ఆ థ్రెడ్స్ అమ్మకి గుచ్చుకుంటాయన్న ఉద్దేశంతో అమ్మ ఒంటికి మెత్తటి క్లాత్, మెత్తటి బ్లౌజ్ పీసులు నేను అమ్మకి ఫస్ట్ చుట్టేస్తాను. చీర ఏ కలర్ అయినా, బ్లౌజ్ ఏ కలర్ అయినా దాంతో సంబంధం లేకుండా ఒక క్లాత్, మెత్తటి క్లాత్ బ్లౌజ్ పీస్ చుడతాను. అలా చుట్టిన ఈ బ్లౌజ్కి అమ్మ పాదాల దగ్గర వేసిన ఈ చీరతో ఫస్టే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది మంగళగిరి ప్లెయిన్ చీర. ఇది ఈ ఈ చీర మీరు ఎలా కట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు, కానీ ఈ బ్లౌజ్ మాత్రం చాలా నిష్టగా కట్టుకుంటాను అని అనుకున్న వాళ్ళు మాత్రమే. మీరు కట్టుకునే చీరలన్నా పైన అమ్మకొస్తాయి, కానీ ఇది ఒంటికి అలా అమ్మకు అలాగా చుట్టినది కాబట్టి కొంచెం కాదు, చాలా జాగ్రత్తగా ఉండగలను అని అనుకుంటేనే ఎప్పుడైనా సరే ఈమెం చెప్తుందిలే మాకు పర్వాలేదు అని మాత్రం తీసుకోవద్దండి. మనం ఏదైనా చిన్న పొరపాట్లు, దోషాలు చేస్తే అవి తరతరాలుగా వెళ్తే తప్పుడు ఉద్దేశాలతో తప్పుడుగా వాడితే మాత్రం మీరు కొనుక్కోపోయినా పర్వాలేదు. అమ్మ ఇంకొకలాగా నాకు చూస్తారు. జాగ్రత్తగా కట్టుకోగలమని అనుకున్న భక్తులు మాత్రమే తీసుకోండి అని పదే తెలియచేస్తూ ఈ చీర మంగళగిరి అండి. మంగళగిరి చీరలండి అసలు ఇంకా చూడాల్సిన అవసరం ఉండటం లేదండి. కట్టి కొద్దీ, రోజులు గడిచే కొద్దీ ఇవి చాలా స్మూత్గా అయిపోతున్నాయండి. అంత క్వాలిటీ మంగళగిరి కాటన్ క్లాత్ అంత స్మూత్నెస్, కట్టి కొద్దీ మల్మల్ కాటన్స్ ఎంత స్మూత్గా అయిపోతే అలా అవుతున్నాయి కాబట్టి అవి వాడచ్చు. ఇది చలికి కప్పాను. నలిగిపోయి అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే నేను అమ్మ ఏ చీర అలంకారంలో ఉన్నా కూడా నేను ఇలా తీసుకుని జస్ట్ ఇలా అమ్మకి పైనుంచి తల నుంచి పక్కనే భుజాల వరకు ఇలా వేసేస్తానండి. సో చీర నలిగిపోయి ఉంటుంది. ఒక్కొక్కసారి మడతలు విప్పం, బ్లౌజులు తీయం, కానీ చీర నలుగుతుంది. ఎందుకంటే ఏదో ఒక స్వరూపంలో ఇవి బేసికల్గా రాగానే ఫస్ట్ ఒక చీర తీస్తాం కదా, ఆ చీరలు వాడడానికి ట్రై చేస్తాను. ఇన్ కేసు అక్కడికి రావడానికి బద్ధకం వస్తే వచ్చిన కొత్త వాటిలో ఏదో ఒకటి తీసుకుని అలా వేసేస్తూ ఉంటాను. ఇది కూడా అమ్మకి ఒక ఈ చీర కట్టాను కదండి, ఈ చీరకి కాంబినేషన్ బాగుంటుంది కదా, లేటెస్ట్గా ఉంటుందన్న ఉద్దేశంతో అమ్మకి ఈ చీర వేసి, మేము బ్లౌజులు అయితే అంత పక్కగా తీయలేకపోయాము, ఈ చీర వేసి ఈ చీర కట్టాను. ఈ చీరని దీనిలో బ్లౌజ్ ఎలాగో ఉంటుంది కదా అని ఈ గ్రీన్ చీరకి మ్యాచ్ చేశాను అంతే. ఇది కూడా నేను ఈ బ్లౌజ్ కోసం ఈ చీర ఇస్తున్నాను, ఇది ఇలా కాంబినేషన్ నచ్చిన వాళ్ళు తీసుకుంటారు, సరదాగా కట్టుకుంటారు అమ్మ భక్తులు ఎవరైనా అని ఇలా ఇచ్చే చీరలకి నేను అమ్మే రేట్లు కాకుండా నాకు పడిన వాటికంటే అమ్మ చీరలు ఎలా అయితే తక్కువకి ఇస్తానో అలాగే ఇస్తున్నానండి. ఇది కూడా చాయిస్ మీది. మీరు ఏదైనా మ్యాచ్ చేసుకుని మడి చీరలకు వేసుకుని ఇది మీరు ఎలా కట్టుకున్నా పర్లేదు, క్లియర్గా చెప్తున్నా. వితౌట్ బోర్డర్స్, రెడ్ శ్యామలా నవరాత్రుల తర్వాత రోజు అలంకరించిన చీర ఇది. ఇది నచ్చిన వాళ్ళే తీసుకోండి. ఇది అమ్మకి గోరింటాకు పెట్టిన రోజు కట్టిన చీర అండి. నేను ఎలాగో మిస్ అయ్యాను, అమ్మకి కట్టిన దగ్గర గోరింటాకు రసం ఇలా పడింది, శుభసూచకం కదా.
ఎవరికైనా వెళ్తే నచ్చి పర్వాలేదు అనుకుని కట్టుకుంటే మడి చీరలకే కదా మనకి ఎలా ఉన్నా పర్లేదు, నేను ఈ చీర ఇలాగే కట్టేసుకోగలను. సో అలాంటి వాళ్ళు ఎవరైనా తీసుకుంటారు, లేదంటే మడి చీర కింద ఉంచుతాను. చూపిస్తాను, ఇది ప్యూర్ బెనారస్ ప్యూర్ పట్టు అండి. హ్యాండ్లూమ్ అనే చెప్పిచ్చారు, హ్యాండ్లూమ్ లాగే ఉంది కూడా. నేను ఇంకా అవి అష్యూరెన్స్లు ఇవ్వలేను. ఇందులో బ్లౌజులు కూడా నేను అష్యూరెన్స్లు ఇవ్వనండి, అవి నేను నేర్చినవి కాదు కదా. ఇది పాదాల దగ్గర వేశాను, పింక్ చీర కట్టినప్పుడు ఎప్పుడో ఒక రోజు వేసాను, ఆ చీరకే వేసినట్టుందని. 2 రోజులు ఉందండి పాదాల దగ్గర. ప్యూర్ బిన్ని సిల్క్ అండి చీర. ఇంక అసలు కౌంట్లు చెప్తారు కదా, నేను బాగా ఎక్కువ కాస్ట్ పెట్టి కొంటానంటాను కదా, అదండి ఇది. నాకు సేమ్ కలర్ ఉంది, లేకపోతే ఇది కూడా నేనే కట్టేద్దాను. దేవుడి దగ్గర చీరలు కూడా రాదమ్మ ఇలా మాట్లాడుతుందా అని అనుకోవద్దు. 2 బోర్డర్స్, 2 కలర్స్, బోర్డర్ కింద బోర్డర్లో ఇచ్చి పైన పింక్ ఇచ్చారు. నాదైతే లంగావోణి స్టైల్ అండి, బ్లౌజ్ ఇందులో పింక్ ఇచ్చినట్టున్నారు. చూస్తాను, అది ఎలాగో బై మిస్టేక్ వచ్చేసింది. పింక్ బ్లౌజ్ వచ్చింది. ఇది అమ్మ పాదాల దగ్గర వేసిన చీర అండి, కొంచెం మరీ కట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇంకా ఇది బాందిని ప్రింట్ ప్యూర్ బెనారస్ హ్యాండ్లూమ్. ఇది టస్సర్ కాదు, ఏమంటారంటే టస్సరేనండి, టస్సర్ కాదు, బెనారస్ రా సిల్క్ అండి, సారీ రా సిల్క్. బుట్టీస్ వచ్చినాయి, బాందిని మెరూన్ కలర్, రెడ్ అనొచ్చు, పింక్ అనొచ్చు, రెడ్ ఇచ్చారు. చాలా బాగుంది. ఇందులో బ్లౌజులు మ్యాక్సిమం నేను తీయకుండా ఉంచడానికి ట్రై చేశాను, ఒకవేళ తీసాను రెడ్ వచ్చి ఉండొచ్చేమో బ్లౌజు. పళ్ళు అండి ఇది. బ్లౌజులు కూడా నేను మెయింటైన్ చేయలేమండి, అప్పుడు హడావిడిగా అసలు 2-3 అవర్స్ పట్టేస్తుందండి అమ్మ అలంకారానికి. అందుకని నేను ఈ బ్లౌజులు ఇవన్నీ చక్క పెట్టను. ఇది మార్చేసి కొత్త చీర కట్టుకోవడంలో ఉన్నంత ఆనందం పాత చీరలు జాగ్రత్త పెట్టడంలో ఉండదు మీ రాధమ్మకి. అందువల్ల బ్లౌజులు మిస్ అయిపోతున్నాయి. ఈసారి చాలా వరకు బ్లౌజులు కట్ చేయకుండా ఉండడానికి ట్రై చేశాను, చూద్దాం. ఇందులో రన్నింగ్ వచ్చేస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే నేను తీయలేదు కొన్ని చీరలకి. ఇవి కొంచెం రాజశ్యామల అమ్మవారు కదా, కంచిపట్టు చీర ఈసారి మిస్ అయ్యాను ఎలాగో. అన్ని బెనారస్లు అయిపోయినాయండి. బాందిని ప్రింట్, బుటీస్, లైట్ వెయిట్, హ్యాండ్లూము, లైట్ వెయిట్ అనకూడదు, హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు. పట్టు రా మర్చిపోతున్నాను, అలాగే ఒకసారి చెప్పాను కదా అది కరెక్ట్. ఫిక్స్ అయిపోండి అక్కడ. రెండోసారి చెప్పాను రాదమ్మ, ఒక్కసారి చెప్తే 10 సార్లు చెప్పినట్టే. ఇదిగో ఇది పాదాల దగ్గర వేసానండి, అలా పింక్ కలర్లో. అమ్మ అయితే సరస్వతి అవతార్ 4-5 రోజులు ఉందండి. ఇది రాసిల్కి, ఇది సెమీ టస్సర్ అండి, సెమీ టస్సర్ అండి, సారీ సెమీ టస్సర్. ఇది మన సేల్కని తీసి నేను కలర్ కాంబినేషన్స్ పర్పస్లో ఇలా ఇది వేసేసరికి ఇంకా అసలు ఒక రేంజ్లో కనిపించారు. అమ్మ అయితే ఏదో మంచుకొండలో కూర్చున్నట్ట అనిపించినట్టు నేను ఫీల్ అయిపోయాను అక్కడ కూర్చుని. మనకు ఫొటోస్లో అందదండి, ఫొటోస్లో చాలా సింపుల్గా కనిపిస్తూ ఉంటుంది, కానీ అక్కడ కళ్ళతో చూడడానికి టసర్ సిల్క్ ఇష్టం ఉన్న వాళ్ళు ఆలోచించకుండా తీసుకోవచ్చు, ఎందుకంటే నేను పడిన ప్రైస్లకి వేస్తాను కాబట్టి సేల్లోకి వచ్చినప్పుడు. ఇది పింక్ బ్లౌజ్ వచ్చింది, పళ్ళు అంతా రోజెస్ పెద్ద పెద్దవి వచ్చినాయి కాళ్ళ దగ్గర కాబట్టి క్యాజువల్గా మనం గుళ్ళకి వెళ్ళినప్పుడు, స్కూల్స్కి, ఏదైనా ఫంక్షన్స్కి, పూజలకి, వాటికి కూడా కట్టుకోవచ్చండి. ఇదిగో ఇదొక చీర. ఇంకా ఇది మొత్తంగా ఇలా అసలు మడతలు కూడా తీయకుండా ఫస్ట్ సారి తీసింది ఇందులో. దాన్ని నిన్న చీర మార్చాను, ఆ చీర కింద ఇలా పెట్టానండి. జస్ట్ ఈ చీరని పాదాల దగ్గర శారీ కుచ్చులు సపోర్టుకి నిలబడడం కోసం పెట్టిన చీర, కాటన్ శారీ అని. ఇది స్టాక్ వచ్చిన వెంటనే తీసాను. అన్ని పట్టు చీరలు కనిపిస్తూ ఉంటే ఈ కోట చీరలు ఏం కడతానని చెప్పేసి కట్టలేదు. ఫస్ట్ చీర తీస్తానని చెప్తాను కదా, విదర్భ కోట అండి. ఇవి కాస్ట్లీవే. నేను ఇంకొకటి, ఇది బ్లౌజ్ వచ్చిందండి, బ్లౌజ్ స్మాల్ ఫ్లవర్స్ డిజైన్ చేశారు, శారీ మొత్తంగా వచ్చిందే. పళ్ళు అంతా ఇంక ఇలా కట్టేసుకోవచ్చండి. మరి ఇవి ప్రైసీగా కూడా ఉంటాయి కదా అమ్మ. నేను ఇప్పుడు మీకు ఈ ప్రైస్ మాత్రం మెన్షన్ చేస్తాను కొన్ని. ఇది మనకి పడిన రేట్ల కంటే అమ్మకు కట్టిన చీరలు తగ్గించి ఎలా అయితే అమ్ముతానో వీటిని కూడా మీకు అలాగే ఇస్తానండి. నేను ఫస్ట్ సారి తీసాను ఇది, మీరు అసలు అమ్మ నీ పేరు చెప్పి తీసినానని తీసిన చీర తప్పితే కట్టలేదు, అమ్మకి తీసి కట్టడానికి నాకు పట్లు ఉన్నాయి కదా అని అది తీసుకొచ్చేసాను మీ ముందుకి. అలాంటిది ఇది ఇంకొకసారి వచ్చినప్పుడు అండి, కోటా శారీస్లో 2-3-4 టైమ్స్ వచ్చినాయి కదా మనకు కోటా శారీస్, అందులో ఇదొక చీర. ఇదిగోండి,
ఇవన్నీ ఒకసారి నేను వీడియోస్ చేశాను కదా, ఈ మోడల్స్లో చేశాను. ఇవి అమ్మకి తీసి మీకు వీడియోస్లోకి తీసుకురానండి. అమ్మకి తీసి ఇలా పెట్టేసి మేము జాగ్రత్తగా కట్టుకోగలమన్న వాళ్ళు తీసుకోండి. అమ్మ ప్రేమ తెలిసిన వాళ్ళు మాత్రమే కొనుక్కోండి. రెండు చెప్తున్నా, అర్థం చేసుకునే వాళ్ళకి అమ్మ ప్రేమ తెలిసిన వాళ్ళు కొనుక్కుంటారు. ఇది మంగళగిరి ప్యూర్ పట్టు అండి. పట్టు బై పట్టు అని చెప్పి ఫస్ట్ గ్రీన్ చీర ఒకటి తీసేసి కట్టేశాను. ఇది కూడా ఈరోజు కూడా చాలా అంటే చాలా అందంగా ఉన్నారమ్మ. ఈ చీరలండి చూడడానికి అసలు వీడియోస్లో ఎలా వస్తున్నాయి కానీ కళ్ళు అయితే చెదిరిపోయేలా ఉన్నాయండి. ఇది కూడా ఫస్ట్ డేస్లోనే నేను అమ్మ దగ్గరగా 12-13 రోజులు మనకి శ్యామలా నవరాత్రుల వంకతో నేను అలంకరించుకోవడం జరిగింది. ఇది కూడా టస్సర్ అండి. ఇవి బాగానే వాడాను. నిజంగా చెప్పాలంటే ఇవి 4 రోజులు అమ్మ పాదాల దగ్గర ఉండిపోయినాయి. ఈసారి పాదాల దగ్గర డైలీ చీర మార్చలేదండి. ఒకే చీరని 4 రోజులు 3 రోజులు ఉంచేసాను. ఒక రోజు ఇది ఉంచాను. ఈ స్టిఫ్గా కొంచెం అందంగా కలర్ఫుల్గా పడతాయి కదా ఫొటోస్లో అని కూడా నేను ఇవి చూస్ చేసుకున్నాను ఈ సంవత్సరం. ఫస్ట్ పింక్, ఇది కూడా సెమీ టస్సర్స్ అండి. ఇవి చాలా బాగుంటున్నాయి. ఇంక వీటి గురించి మాట్లాడడానికి ఏం లేదు కదా. బ్లౌజ్ ఏమో ఇలా పింక్ వస్తుంది. డార్క్ గ్రీన్ మీద ఈ పింక్ చాలా స్టైలిష్గా అనిపించింది కాంబినేషన్. నేను చూస్ చేసుకున్నప్పుడు కూడా చాలా ఇష్టంగా కొన్ని చీరలు అండి ఇవి. సో అమ్మ పాదాల దగ్గరికి చేరి వాటి జీవితం సాధుగత అయిపోయింది. మన ఇంటి మీద కట్టుకుని మన జీవితం సాధుగత చేసేసుకోవాలన్నమాట. ఇది కోర బెనారస్ కోర శారీ అండి. పింక్ బ్లౌజ్ ఇచ్చారు. అసలు చాలా అంటే చాలా అండి. అమ్మ అయితే అసలు మెరిసిపోయారండి ఈ సారీ. నాకు ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే చెప్పే పెద్దలు మేధావులు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా చెప్పేస్తున్నారు అమ్మ గురించి. అది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించుకోవట్లేదు. భయం లేదు. భక్తి అంటే అమ్మ అంటే ప్రేమ భక్తి రెండింటికి తోడు భయం కూడా అవసరం అండి. ఆ భయంకి వ్యతిరేకంగా పనిచేస్తే కోపం వచ్చిందంటే అమ్మకు మామూలుగా ఉండదండి. అవన్నీ కూడా నేను చూసాను. నేను అమాయకంగా చేసినట్లు కూడా అమ్మకి ఎప్పుడైనా కోపం వస్తే నాకు తెలిసేది. సో కొంచెం జాగ్రత్తగా చెయ్యటం లేదు. కొంతమంది తయారైపోయారు. అలాంటి వాళ్ళని చూస్తే ఏంటి అసలు భక్తి అంటే మీనింగ్ మార్చేసి అసలు హిందూ ధర్మం అంటే మూఢనమ్మకాలు అన్నట్టు తయారు చేశారు కదా దుర్మార్గులు కొంతమంది. వాళ్ళకి అవునని చేతినిచ్చినట్టుగా తయారు చేస్తున్నారు కొంతమంది దుర్మార్గులు. ఏమనుకోవద్దు. అమ్మ పేరుతో భక్తి ముసుగు వేసుకుని వేషాలు వేయకూడదు అమ్మ దగ్గర. అయినా కూడా నాకు నా ఛానల్ని అభిమానించే వాళ్ళందరికీ మోక్ష మార్గం చూపిస్తుంది రాదమ్మ. ఆ మార్గంలో నేను చేరుతూ నా వెనుకాల ఎవరికైనా నా మాటలు ఉపయోగపడతాయేమో అనే ఉద్దేశంతో మీ ముందుకి కొన్ని విషయాలు మాత్రమే తీసుకొస్తున్నానండి. కొంచెం అమ్మ భక్తి దగ్గర జాగ్రత్తగా ఉండండి. అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడడం మొదలు పెడితే ఎక్కడికో వెళ్ళిపోతుంది మీ రాధమ్మ. ఇది బేబీ పింక్, డార్క్ గ్రీన్ అండి. బాటిల్ గ్రీన్ అంటారు కదా, ఆ గ్రీన్. ఇంకా దీన్ని వర్ణించడానికి మాటలు లేవు, అంత అందంగా ఉందండి. ఇది యాంటిక్ జరీ వస్తుంది కదా, అలా వచ్చింది. చీరల్లో బ్లౌజులు అండి నేను నేయించి తేనండి. వాళ్ళు ఎవరో తయారు చేసి తీసుకొచ్చి అమ్ముతాను. ఎప్పుడైనా సరే సారీ పన్నాలో ఒకవేళ బ్లౌజ్ చిన్నది వచ్చినా కూడా ఈ చేసే వాళ్ళు కూడా కొంతమందికి ఒకటి చూపించి ఇంకొకటి పంపించడానికి ఛాన్సెస్ ఉంటాయి. సారీ పన్నాలో ఒకవేళ తక్కువ వచ్చినా మా టైలర్స్ నాకు కొంచెం ఫ్రంట్ వైపు అని ఒక్కొక్కసారి వస్తున్నాయి పొరపాట్లు. వాళ్ళు తయారు చేసినప్పుడు పొరపాటు రావచ్చు, లేదంటే అక్కడ డబ్బులు మిగిల్చుకోవడం కోసం వాళ్ళు మనకి అదే ప్రైస్ తక్కువ చూపించడం కోసం కొంచెం క్లాత్ తగ్గించి చేయొచ్చు, ఏమైనా జరగచ్చు. దానికి మనం వేరే క్లాతులు సిమిలర్ క్లాతులు ఏమైనా తీసుకుని చిన్న పీసెస్ అటాచ్ చేసుకుని చక్కగా కుట్టించుకుని వేసుకుంటే బాగుంటాయి. ఏదో వంక పెట్టుకుని చీరలు వెనక్కి ఇవ్వాలని మాత్రం ట్రై చేయకండి. మాకు టైం వేస్ట్. మీరు కొనుక్కోద్దు, అలాంటి వాళ్ళు ఎవరు మా దగ్గరికి రావద్దు. నడమ్మని కోపం వచ్చిందంటే నాకు తట్టుకోవడం కష్టం. ఇది మంచి గ్రీన్ అండి, లీఫ్ గ్రీన్ అండి. అమ్మకి ఇష్టమైన ఆకుపచ్చని రంగులో, అసలు అమ్మనే ఆకుపచ్చ రంగులో మరకత శ్యామ అంటారు కదా, మన అమ్మ అయితే ఒకరోజు మెరిసారండి. ఈ గ్రీన్లో తెలియదు, అమ్మేసుకున్న పచ్చలో తెలియదు కానీ మరకతల్లా మెరిసారండి ఒకరోజు. మీకు ఎవరికి చూపించాను నేను. దానికి ఇంకెన్ని కథలు చెప్పే వాళ్ళు తయారై దాన్ని తప్పుడు మార్గంలోకి తీసుకెళ్ళి వాళ్ళు తయారయ్యారు. దీనికి బ్లౌజ్ అండి దీందో తెలీదు, ఒక గ్రీన్ చీరకి దీన్నేనండి. దీనికి ఈ వేరే కలర్ మనం డిజైన్ చేయక్కర్లేదండి, వీళ్ళే డిజైన్ చేసేస్తున్నారు. ఈ గ్రీన్ ప్యూర్ బెనారస్ హ్యాండ్లూమ్ లైట్ వెయిట్ అండి. ఇది ఇంకా అసలు ఒక రేంజ్ అండి. కటాన్ కడవ అంటున్నారు కదా, ఇవన్నీ అసలు ఎతికి కొన్నట్టు అండి. ఎవరికైనా నచ్చితే తీసుకోండి.
నా అమ్ముల తల్లి అలంకరించుకున్న బంగారు తల్లి చీరలు అవన్నీ అమ్ముతానని నేను ఎప్పుడు అనుకోలేదు. అమ్మించేస్తున్నారు అమ్మ నా చేత. లేకపోతే లైఫ్ ఏం కనిపించకుండా నువ్వు తప్ప ఇంకేం లేదంటున్నాను. అందుకని ఇప్పుడు చీరలు తప్ప ఇంకేం లేదంటున్నాను. ఇప్పుడు ఆడికి అమ్మో దీన్ని ఎందుకు చీరల దగ్గర పెట్టాను, ఇప్పుడు నన్ను వదిలేసి చీరల దగ్గరకు వచ్చింది అంటనమాట అమ్మల తల్లి నన్ను. ఇది బిన్ని సిల్క్లో 2-3 వెరైటీస్ వస్తున్నాయండి. ఈ 2-3 కాదు 4-5 వెరైటీస్ ఉన్నాయండి. ఇది బేసిక్ మోడల్. అసలు చెప్తున్నాను కదా, ఏం తీసుకోవటం లేదండి. ప్రైస్ తక్కువ అని ఎవరు కొనుక్కోకండి, భక్తులు మాత్రమే కొనుక్కోండి దయచేసి. ఇది రిచ్ పళ్ళు అండి, ఇది రిచ్ బ్లౌజ్ అండి. ఈసారి ప్రైస్ మెన్షన్ చేస్తాం కాబట్టి మీరు కొంచెం అమ్మ భక్తులు మాత్రమే చూసుకోండి. వీలైతే మేము అనౌన్స్ చేసేవలసింది అసలు తొందరలో అమ్మవారి చీరలు భక్తులు చూసుకోండి అని. ఇది ఒక చీర. ఇది ఎల్లో, ఏం ఎల్లో అనాలంటే దీన్ని మెహందీయా ఎల్లో గ్రీనా అన్నట్టు కనిపిస్తుందండి. దీన్ని వర్ణించడానికి మెంతల్ కలర్ కూడా కాదు, ఇది నీమ్ కాదు, ఒక 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 ఎల్లో అండి. సో మంచి గ్రీన్. ఇది ఒక చీర, అమ్మ దగ్గర వాడిన చీరలేనండి ఇవన్నీ. ఇది అమ్మ పాదాల దగ్గర పెట్టిన చీర అండి. ఇలాంటివి కట్టడానికి బాగోవు కదా, అందుకని చెప్పేసి జస్ట్ మీకు ఎక్కువ వాడినట్టు కాదు, అది నలిగిపోయి మాత్రం ఉంటాయి. ఎందుకంటే అమ్మ చుట్టూ తిరుగుతాయి కదా చీరలు, అమ్మ చుట్టూ తిరుగుతాయండి. ఇదిగో ఇది ఆ స్టాకు వచ్చినప్పుడు ఫస్ట్ చీర తీసానండి అమ్మకి, బాగా నచ్చేసి తీసాను యాక్చువల్గా. అమ్మ మీకు ఈ కలర్ బాగుంటుంది, కలర్ గురించి ఆలోచించాను కానీ అమ్మకి కడితే పట్టు చీరలు కడితేనే ఒక చీర సపోర్ట్ పెట్టాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. సో ఇలాంటివి కడితే చాలా కష్టం, జారిపోతూ ఉంటాయి కదా. మనుషులు అయితే సర్దుకుంటూ ఉంటారు, హాసిని అయితే నన్ను సర్దు కూర్చో అంటారు. అమ్మ కష్టం అమ్మ వద్దని చెప్పి ఈ చీర కట్టలేదు. చాలా కట్టనండి అలాగా. ఇంకా ఇది ఉప్పాడు పట్టండి, దీనిలో కూడా నేను బ్లౌజ్ కట్ చేయలేదు. ఈ చీర కూడా ఆల్ ఓవర్ అండి. ఈ 4-5 కలర్స్ తెచ్చాం కదా, ఉప్పాడు అమ్మ కట్టకపోతే ఎలాగా అని చెప్పేసి ఇది ఓపెన్ చేసి ఉంది కాబట్టి చూపిస్తున్నాను. కట్టంచులో మనకి ఇది బ్లౌజ్ అండి, బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. ఇది పళ్ళు అండి, పళ్ళు అంతా ఓన్లీ గోల్డ్ ఫ్లవర్స్ ఇచ్చేసారు. తిరిగేసి మడి పెట్టానండి. ఇప్పుడు కరెక్ట్గా మీరు రాధమ్మ ఛానల్లో ఉన్నారు చూసారా, తిరిగేసి చూపిస్తుంది మీ రాధమ్మ. చీర అంటే ఒక రేంజ్లో అమ్మ ఇలా కూర్చున్నారండి, అంతే ప్రశాంతంగా కూర్చున్నారు ఈ చీర కట్టుకున్న రోజు మాత్రం. ఎందుకంటే తేలిగ్గా ఉంది, హాయిగా ఉంది, బరువు లేకుండా ప్రశాంతంగా. అమ్మ అయితే ఫోటో పెట్టడానికి ట్రై చేస్తాను. నేను అసలు ఈ సంవత్సరం ఫోటోలు బయటికి రానివ్వలేదు, ట్రై చేస్తాం మేము ఫోటోలు పెట్టడానికి. ఎందుకంటే ఈ తక్కువ మంది చూస్తారు కదా, అమ్మ భక్తులే చూస్తారు ఎస్పెషల్లీ. సో ఫోటోలు పెడతాను. ఇది మీనాకారి, ప్రైస్ ఎక్కువ నేను ముందే ఎప్పుడు మీకు అనౌన్స్ చేస్తూ ఉంటాను. ఈ చీరలు కట్టుకుంటే వచ్చే ఫీల్ వేరు కాబట్టి ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉప్పాడ పట్టు ఆల్ ఓవర్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది అని తెలుసు కాబట్టి కొనుక్కుంటాము అని అనుకున్న వాళ్ళు మాత్రమే అడగండి. ఇంకా ఇదండి చీరలు స్టాక్ వచ్చినప్పుడు తీసిన చీర, గ్రీన్ అనుకోకుండా గ్రీన్. బహుశా నేను వచ్చిన వెంటనే రాజశ్యామల నవరాత్రులు వస్తున్నాయి కదా, అమ్మ కట్టుకుంటారులే అన్నట్టు తీసాను, కానీ నాకు అవసరం రాలేదు. అయినా ఇంకా అమ్మకి ఫస్ట్ తీసాను కదా, అందుకని ఇందులో సేల్లోకి పెట్టుకొస్తాం. ఇది బ్యాక్ సైడ్ అండి, సేల్లో పెట్టాను కదా అని నేను అమ్మే ప్రైస్ వేయనండి. అమ్మకి కట్టిన చీరలు, అమ్మకి తీసిన చీరలు ప్రైస్లు ఎలాగొస్తాయో మీకు అలాగే వస్తుంది. ఇవి చాలా బాగుంటున్నాయండి. ఈవెన్ నేను అన్ని ప్రైసెస్లోని ఇవి కూడా కడతానండి, మైసూర్ సిల్క్ లాగే. ఇవి కూడా బాగుంటున్నాయి. ఇది ఏంటి జాల్ వర్క్ అంటారు, జాల్ డిజైన్స్ అంటున్నారు. కడవ బోర్డర్స్, ఇంకా ప్యూర్ బెనారస్ జార్జెట్స్ ఎలాగ ఉంటుందో అలాగే ఇది సెమీ బెనారస్ జార్జెట్ అండి. పళ్ళు అంతా బుటీస్తో, పైన కింద సిమిలర్ బోర్డర్స్తో ఒక రేంజ్లో ఉంటున్నాయి. ఇవి కట్టుకుంటే నేను ఆల్రెడీ 2-3 కట్టుకుని మీ ముందుకు రావటం కూడా జరిగింది. అందులో ఇంకొంచెం తక్కువ ప్రైస్లో మీకు ఇది అవైలబుల్గా ఉంది. ఈ రోజుకైతే ఇవే చీరలు. ఈ చీరలతోనే మేము ముందు సెలవు తీసుకుంటాం అనుకుంటూనే ఒక 2 మాటలు అమ్మ గురించి చెప్పాలనిపించింది. నా మాటల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ప్రత్యేకంగా నేను అమ్మ గురించి కొంతమంది మాటలు వింటూ చూస్తూ వీడియోలు ఏంటి ఇది అర్థం కాక నేను ఆపేశాను, కానీ చెయ్యాలనే అనిపిస్తుందండి. ఒక్కటి విషయమే మొన్న వీడియోలో చెప్పిందే ఒకటి చెప్పాలనుకున్నాను. అమ్మకి దగ్గరికి చేరాలి అని అనుకున్నప్పుడు అండి, భక్తి తత్వంలో మనం ముందుకెళ్ళాలి అంటే ఒక్కటే గుర్తుంచుకోవాలి, అమ్మకి మీ చుట్టూ ఉన్నవన్నీ మీ బంధాలన్నింటిలోని ఇరుక్కుపోయి అమ్మ అంటూ అవసరానికి కష్టాలు తీర్చే ఒక పరిస్థితికి మిమ్మల్ని విముక్తి చేసేదాని కింద అమ్మని చూస్తాను అని అనుకుంటే
మీరు అమ్మని ఎప్పటికీ చేరలేరండి. ఏదో మీరు ఈ పూజ చేశారు, ఈ కోరిక తీరాలి. నేనైతే ఎప్పుడూ కూడా అమ్మని ఇది కావాలి అని నేను అడగనండి. నేను ఈరోజు మీకు క్లియర్‌గా చెప్తున్నాను. నేను ఈరోజు ఈ చీర కట్టుకోవాలన్నా కూడా అమ్మ డిసైడ్ చేసేస్తారేమో అని అనిపిస్తా ఉంటది ఒక్కొక్కసారి. నేను ఏది ఆలోచన రాదు. అమ్మకి ఏది కట్టాలి అని ఆలోచించుకొని వెళ్తా ఉంటాను తప్పితే, నేను ఏది కట్టుకోవాలని ఆలోచించుకోకపోయినా నా ఒంటి మీద ఎప్పుడూ శుభ్రమైన చీరలు మీ అందరికీ నచ్చేలాగే కనిపిస్తా ఉన్నానంటే దానికి కేవలం అమ్మ నన్ను అంత అపురూపంగా చూసుకుంటున్నారు. దీనికి కారణం మనం ఎప్పుడైనా సరే భగవంతుడికి పెట్టే ఆహార పదార్థాలు ఏవైనా అండి చీమలు ఏమైనా పట్టినప్పుడు చిన్నప్పుడు ఎక్కడో విన్నాను. అందుకే మీకు నేను విన్నదే తెలియచేస్తున్నాను నా ఎక్స్పీరియన్స్ని జోడిస్తూ. భగవంతుడికి మనం ఏదైనా చీమలు పట్టిన ఆహారాన్ని పట్టుకెళ్ళి ఎవరైనా తిన్నది పెడతామా? పెట్టం కదా. సో భగవంతుడు దాన్ని స్వీకరించడు. మలినమైన చీమలు పట్టిన పదార్థాలు భగవంతుడికి నివేదనకి ఏ విధంగా పనికిరావో అదే విధంగా మలినమైన మనసు అంటే బంధాలతో నిండిపోయి బంధాలే జీవితం అంటే బంధాలుగా ప్రేమలుగా ఆ వాటిలో కూరుకుపోయి ఆ మధ్యలో భగవంతుణ్ణి అమ్మని చేరుకోవాలని అనుకుంటే ఎప్పటికీ సాధ్యం కాదు. సో వీటన్నింటి నుండి జాగ్రత్తగా మనం సాధనలో అండి అమ్మని చేరుకోవాలి అనే మార్గంలో భగవంతుడు మనకి అనేక విధాలుగా సహాయం చేస్తూ ఉంటాడు. ఆ మార్గంలో అనేక అవరోధాలు వచ్చినా కూడా భగవంతుడి శక్తితోటి మనం ముందుకెళ్ళడం అన్నది ఒక ఎత్తు అయితే అండి, అమ్మ మనం ముందుకెళ్ళి కొద్దీ అండి సాధనలో నాకు మొన్న సడన్గా అనిపించింది, అరటిగెల వస్తుంది మన ఇంట్లో. అరటిగెల తయారయ్యే కొద్దీ ఒక్కొక్క ఫ్లవర్ విచ్చుకుంటూ ఒక్కొక్కటి పైకి వెళ్తుంది. మనలో కూడా మలినాలన్నీ అలా విచ్చుకుంటూ ఏది అజ్ఞానం ఏది జ్ఞానము అన్నది మనకు అర్థమయ్యేలా విచ్చుకునేలా మనలోని జ్ఞానాన్ని వికసింపచేసుకుంటూ సహస్రారం చేర్చే మార్గంలో మనం సాధన చేయాల్సిన అవసరం చాలా జాగ్రత్తగా ఉంటుంది. దీన్ని బట్టి నేను ఫైనల్గా నేను చెప్పే పాయింట్, మలినమైన పదార్థాలు ఏ విధంగా దేవుడికి పనికిరావో అదే విధంగా మలినమైన బంధాలతో ఇరుక్కున్న మనసు కూడా భగవతికి పనికిరాదు. ఫైనల్గా అండి ఒకటే తెలియచేయాలనుకుంటున్నా, ఎప్పుడైనా అండి మన రూపాలన్నీ రకరకాలు కనిపిస్తుంది. అది బాబా అయినా అమ్మ అయినా వినాయకుడైనా ఈశ్వరుడైనా అనేక రూపాల్లో మనం భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాం. అది మీరు ఏ స్వరూపంతో పూజించారు అన్నా కూడా అండి రూపాలు వేరుగా కనిపిస్తున్నాయి కానీ పరబ్రహ్మ తత్వం మాత్రం ఒక్కటే అండి, అదే అమ్మ అండి. ఆ అమ్మని చేరుకోవడమే మనిషి జీవన కర్తవ్యం గమ్యం అండి. ఎప్పుడైనా సరే అమ్మ భక్తులు సాధకులు మీకు కనిపించినప్పుడు సాక్షాత్తు అమ్మ స్వరూపంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళు ఎప్పుడూ కోరికలతో భగవంతుడికి పూజలు చెయ్యరండి. వాళ్ళకి ఏం కావాలన్నా అమ్మవారు చూసుకుంటూ వాళ్ళకి ఆ పరిస్థితులు ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటాయి అన్నది ఒక ఎత్తు అయితే అండి, వాళ్ళ మనసు నిష్కల్మషంగా ఉంటుందండి. కొంచెం సాధకులతో మాట్లాడినప్పుడు సాధకుల్ని సంబోధించినప్పుడు సాధకులు జీవన విధానం మీరు చూసినప్పుడు వీళ్ళు మనలాగే ఉన్నారు అని మాత్రం అనుకోకండి. కొంచెం జాగ్రత్తగా వాళ్ళతో మెలగండి అని చిన్నగా చెప్తూ ఇంకా నేను అమ్మ గురించి చెప్పడం మొదలుపెట్టాను అంటే ఎంతసేపైనా మాట్లాడగలను. ఒకటే గుర్తుంచుకోండి, పరబ్రహ్మ తత్వాన్ని చేరటం కోసం మనలో ఉన్న ఆత్మతత్వాన్ని అమ్మ దగ్గరికి చేరుకునే మార్గంలో ప్రతి క్షణం అమ్మ నామంతో బ్రతకండి. అమ్మే జీవిత కర్తవ్యం అని గుర్తుంచుకోండి. ఈ జీవితంలో ఎంతమంది వచ్చినా వెళ్ళిపోతూ ఉంటారు, మనం కూడా ఏదో రోజు వెళ్ళిపోతాము అని గుర్తుంచుకుని మనం మాత్రం చేరాల్సిన మార్గంలో ఈ బంధాల్లో ఇరుక్కోకుండా జాగ్రత్తగా అడుగులు వెయ్యండి అని తెలియచేస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకున్న మీ రాధమ్మ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.